మా మామగారు మీ పేరు? నా పేరు ముంతాజ్. ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? బాగానే ఉందండి, బాగుంది. బాగానే చూస్తున్నారు, బాగానే పింఛన్ ఇస్తున్నారు. ఇప్పుడు మాత్రం దేవుడి దయ వల్ల బాగానే చూస్తున్నారు, బాగానే ఉంది. ఎంత వస్తుంది పింఛను? 4000 అమ్మ. గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఎలా వచ్చేది? అప్పుడు 3000 ఏదో ఇచ్చారు కదా, ఈయన వచ్చిన తర్వాత 4000 ఇస్తానన్నారుగా, అలాగే ఇస్తున్నారు. పర్వాలేదమ్మా. మరి చంద్రబాబు నాయుడు గారు స్టార్టింగ్ లో 2 నెలలు కలిపి 7000 ఇస్తానన్నారు, అవి కూడా ఇచ్చారా? 7000 ఇవ్వలేదమ్మా. స్టార్టింగ్ లో అన్నారు కానీ ప్రభుత్వంలో నెలవి, మళ్ళీ ఈయన వచ్చిన తర్వాత నెలవి 2 కలిపి 7000 ఇస్తా అన్నారు. ఆ 7000 రాలేదమ్మా, 4000 వస్తున్నాయి. దేవుడు బాగానే ఉన్నారమ్మా. దేవుడు చంద్రబాబు గారు బాగా చూస్తున్నారు. గత జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? అప్పుడు అది ఒకలాగా ఉండేది, పర్వాలా. ఇప్పుడు ఇలాగా ఈయన కూడా బాగా చూస్తున్నారు, ఆయన కూడా బాగా చేశారు, లేదంటలేదు. ఎందుకంటే తిని ఇది చెప్పకూడదుగమ్మా. ఆయన కూడా బాగా చూశారు, ఇప్పుడు ఈయన కూడా బాగా చూస్తున్నారు. ఏం ఇది వీళ్ళిద్దరు గెలిచిన తర్వాత ఏం మా ప్రాబ్లం లేదు. మరి లోకేష్ గారిని గెలిపించుకున్నారు మీ నియోజకవర్గంలో, ఆయన పనితీరు ఎలా ఉంది? లోకేష్ గారి పనితీరు? లోకేష్ గారా ఇప్పుడు పింఛన్ ఇస్తున్నారు కదా, ఏదో గోడ అది కడతానన్నారు. కిష్ట పక్కనే ఉందమ్మా ఇల్లు, కడతానన్నారు. ఆయన కూడా బాగా చూశారు. లోకేష్ గారు కూడా చక్కగా వచ్చారు, బాగా చేతులు కలిపారు, చూశారు. ఏం పర్వాలేదమ్మా, లోకేష్ గారు బాగా చూశారు. అంటే ఒకవేళ వర్షాలు వచ్చి ఏమైనా వరదలు ఏమైనా వచ్చినా కూడా నీళ్ళు వచ్చి ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పి గోడ కడుతున్నారు. గోడ కడుతున్నారు. అటేపు కట్టారు కదా, జగన్ గారు ఉండేటప్పుడు ఇటు కడతారేమో అనుకున్నాం, అటేపు కట్టేశారు, ఇటు కట్ల. ఇప్పుడు వచ్చి మునిగిపోయి మొత్తం సామాన్ ఏం వస్తువు ఇంట్లో బట్టలతో వచ్చాం బయటికి, మొత్తం పోయినామ్మా. ఇంత వస్తువులు లేదు. పర్వాలా ఇప్పుడు లోకేష్ గారు అంటా ఉంటారు కదమ్మా, మరి మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరికీ నేను అండగా ఉంటాను, ఏ సమస్య రాకుండా చూసుకుంటాను వాళ్ళకి అని అంటా ఉంటారు కదా. మరి నిజంగా మాట మీద నిలబడి అలానే చేస్తారంటారా? చేస్తారమ్మా, చేస్తారు. ఆయన మాత్రం చేసినట్టే ఉన్నారు, మాత్రం బాగా చేతులు కలిపారు. చూస్తానమ్మా, నేను ఇస్తానన్నారు. మాట్లాడారా మీరు? మాట్లాడాను, ఇక్కడ నుంచొని మాట్లాడాను. అది మా ఇల్లు పడిపోయింది బాబా అంటే, అమ్మ చూస్తానమ్మా, నీ ఫోన్ నెంబర్ ఇమ్మా అన్నారు. నా ఫోన్ కూడా లేదమ్మా, ఫోన్ నెంబర్ కూడా ఇమ్మన్నారు. ఆయన బాగా చెప్పారమ్మా, బాగా కలిపారు, చేతులు బాగా మాట్లాడారు. చూస్తారు, నాకు ధైర్యం ఉంది, ఆయన చూస్తారని నాకు ధైర్యం వచ్చింది. అది